ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మీ అందరికీ పునరుద్ధానుడైన మన యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. నిజంగా మన దేవుడు సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఒక గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు ప్రియులారా. ఈ లోకంలో మరి ఎంతోమంది ఎన్నో దేవుళ్ళని ఆరాధిస్తున్నారు, కానీ వాళ్ళందరూ కూడా మరణించి సమాధిలో ఉన్నారు. కానీ మన దేవుడు ఒక్కరే ఈ భూమి మీద మరి సమాధిని గెలిచి తిరిగి లేచిన వ్యక్తి ఎవ్వరు లేరండి. యేసుకు సాటి ఎవరు లేరు, యేసుకు సమానులు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన మృత్యుంజయుడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క గొప్ప పండుగను మనం సెలబ్రేట్ చేశాము. మనం ఎవ్రీడే ప్రతిరోజు కూడా మనం ఈ యొక్క సెలబ్రేషన్ చేస్తూనే ఉండాలి. మరి యేసుప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఈ యొక్క 40 days కూడా 40 రోజులు మరి ఆయన తన శిష్యులకి కనిపిస్తూనే ఉన్నారు, ఎంతోమందికి కనిపించారు. అనేకమైన సూచనలు చూపిస్తూ మరి వాళ్ళని ధైర్యపరిచాడు ప్రియులారా. మరి పునరుద్ధానుడైనటువంటి మన యేసు ప్రభు ఆయన మరి ఫస్ట్ ఎవరికి కనిపించారు? పోయినసారి నేను మీకు చెప్పాను, మగ్దల మరియకు ఆయన దర్శనం ఇచ్చారు. మొదటిగా స్త్రీకి. ఎందుకు అంటే ప్రియులారా, మరి ఆది కాండంలో ఏ స్త్రీ అంటే అవ్వ ద్వారా, అవ్వ ఫస్ట్ మోసగించబడి శోధించబడి ఆమె సాతాను మాట విని మరి ఆ పాపంలో పడిపోయింది, ఆ యొక్క ఫలాన్ని తినింది. ఆమె తినడమే కాదు, తన భర్త అయిన ఆదాము కూడా తినిపించింది. సో ఆ విధంగా ఫస్ట్ తప్పు చేసింది ఎవరు అంటే స్త్రీ ద్వారా ఆదాము చేశాడు. దేవుడు ఆదాముని అడిగాడు. కానీ అప్పటి నుంచి కూడా స్త్రీలంటే ఒక చిన్న చూపు, స్త్రీలకి ఎలాంటి విలువ లేకుండా అయిపోయింది. ఆ రోజు నుంచి కూడా బైబిల్లో పాత నిబంధనలో మనం చూస్తే ఎక్కడ కూడా ఎక్కువ స్త్రీలకు ఇంపార్టెన్స్ లేదు, వాళ్ళ పేర్లు కూడా ఎక్కువ రాయబడలేదు, చాలా తక్కువ మంది పేర్లు రాయబడ్డాయి. కానీ కొత్త నిబంధనలో వచ్చేసరికి ఫస్ట్ దేవుడు ఎవరితో స్టార్ట్ చేస్తున్నాడు? ఒక స్త్రీతోటే స్టార్ట్ చేస్తున్నారు, మరియ ద్వారా. మరి ఆ లోక రక్షకుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడు? ఒక స్త్రీ ద్వారానే వచ్చారు. రక్షణ ఒక స్త్రీ ద్వారానే వచ్చింది ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో స్త్రీ ద్వారా కోల్పోయినటువంటి ఆ యొక్క రక్షణ ఏదైతే ఉందో మళ్ళీ స్త్రీ ద్వారానే దేవుడు ఈ లోకానికి దయచేస్తున్నారు. అంతేకాదు మరి పునరుద్ధానుడైన తరువాత కూడా ఆయన మొట్టమొదట ఎవరికి దర్శనం ఇచ్చారు? ఒక స్త్రీకి దర్శనం ఇచ్చారు. హల్లెలూయా. ఒకవేళ ఆ టైంలో పేతురు వెయిట్ చేసి ఉంటే, పేతురు కూడా ఆ సమాధి దగ్గర ఉంటే పేతురు కూడా ఆయన కనిపించేవాడు. కానీ పేతురు అక్కడ ఉండలేదు, యోహాను ఉండలేదు. ఇంకా మిగిలిన శిష్యులు అయితే వాళ్ళు గదిలో దాక్కున్నారు. యోహాను సువార్త మన 20వ అధ్యాయంలో చూస్తున్నాం. మొట్టమొదట దేవదూతలు కనిపించారు మరియ మగ్దలేనకు. 2 దేవదూతలు ప్రభు సమాధి దగ్గర, ఒకరు తల దగ్గర, ఒకరు మరి కాళ్ళ దగ్గర వాళ్ళు కూర్చొని వాళ్ళు అడుగుతున్నారు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని అడిగారు. అయ్యా మరి నా ప్రభు కనిపించట్లేదు, నా ప్రభుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు, మీరు సజీవుడైనటువంటి దేవుని ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం కూడా చాలాసార్లు మన జీవితంలో మన సజీవుడైన దేవుని మనము మరి మృతులలో వెతుకుతూ ఉంటాము, మరి నిర్జీవమైనటువంటి వస్తువుల్లో మనం వెతుకుతూ ఉంటాము, నిర్జీవమైనటువంటి స్థలాలలో వెతుకుతూ ఉంటాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు మరి ఆ యొక్క సమాధిలో ఉన్నాడా? లేడు. ఆయన సమాధి తెరవబడింది, మూయబడిన సమాధి తెరవబడింది. మరి ఈ సైంటిఫిక్గా కూడా యేసు ప్రభు ఆయన ముఖానికి కట్టినటువంటి ఆ రుమాలు ఏదైతే ఉందో అది పక్కన చుట్టి సపరేట్గా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మరి ఎవరు పెట్టారు అది సపరేట్గా? ప్రభువే. ఆయన పునరుద్ధానుడు అయినప్పుడు ఆయన లేచి తన ముఖానికి ఉన్న క్లాత్ కూడా తీసి మడత పెట్టి చక్కగా ఆయన నీట్గా అక్కడ పక్కన పెట్టారు. అయితే ప్రియులారా, ఏం జరిగింది? ఆయన లేచినప్పుడు అంటే తన మహిమా శక్తితో, పునరుద్ధాన శక్తితో యేసు ప్రభు లేచారు. ఆ వెలుగు, ఆ మహిమ కిరణాలు వచ్చినప్పుడు
ఆ యొక్క అల్ట్రా వేవ్స్ రేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ క్లాత్ మీద పడ్డ యేసుప్రభు ముఖానికి ఉన్నటువంటి క్లాత్, ఆయన శరీరానికి చుట్టినటువంటి ఆ యొక్క బట్ట మీద, ఆ క్లాత్ మీద పడి మరి ఆయన ముఖ చిత్రము ఆ యొక్క క్లాత్ మీద వచ్చింది. అది ఇప్పటికీ కూడా మరి ఉంది అని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ప్రియులారా. దాని ద్వారా మరి వాళ్ళు టెస్ట్ చేసే ఈ యొక్క క్లాత్ మీద మరి ఎన్నో గంటలు 8 సంవత్సరాలు 40 మంది సైంటిస్టులు మరి రీసెర్చ్ చేశారు. ఇది ఏంటి, ఈ క్లాత్ ఏంటి, ఈ ఫోటో ఎలా వచ్చింది అనేసి రీసెర్చ్ చేసినప్పుడు అది తెలిసింది ఏంటంటే యేసు ప్రభు ఆయన మరణించడము, ఆయన పాతిపెట్టబడము, ఆయన పునరుద్ధానుడు అవడం, ఈ 3 కూడా ఆ యొక్క క్లాత్ ద్వారా రుజువు చేయబడ్డాయి. లోకానికి ఒక గొప్ప సాక్ష్యము, యేసు ప్రభు నిజంగా ఈ లోకంలో ఆయన వచ్చాడు, ఆయన జన్మించాడు, ఆయన జీవించాడు. అంతేకాదు ఆయన మన కోసం మరణించాడు, శ్రమలు అనుభవించి మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, మరి అలాగే పునరుద్ధానుడయ్యాడు. హల్లెలూయా. మనందరి జీవితాలలో, మనుషులందరి జీవితాలలో 2 రోజులు ఉంటాయండి, ముఖ్యమైన రోజులు. ఒకటి పుట్టినరోజు, మరి రెండవది మరణించిన రోజు. కానీ మన యేసు ప్రభుకి 3వ రోజు కూడా ఉంది. ఆయన పుట్టినరోజు ఉంది, ఆయన మరణించిన రోజు ఉంది, ఆయన తిరిగి లేచిన రోజు కూడా ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ 3వ రోజు ఎవరికి లేదు ప్రియులారా, యేసు ప్రభుకు ఒక్కడికే ఉంది. మరి యేసయ్యను నమ్మినటువంటి బిడ్డలకు కూడా చివరి కాలంలో ప్రభు వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి. హల్లెలూయా. చనిపోయిన వాళ్ళందరూ లేస్తారు, వాళ్ళ శరీరాలు జీవంతో నింపబడతాయి, మరి మహిమా దేహాలుగా మార్చబడతాయి. మరి వాళ్ళ ఆత్మలు మళ్ళీ ఆ దేహంలోనికి వచ్చి వాళ్ళు మళ్ళీ ప్రభుని కలుసుకుంటారు. ఒకవేళ మనము ఆ టైంలో సజీవంగా ఉంటే మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్తాము, లేకపోతే మన యొక్క శరీరాలు కూడా లేపబడతాయి. ప్రభునందు నిద్రించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ లేస్తారు, సజీవులుగా మారుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆల్రెడీ ఎవరైతే మరణించారో ప్రభునందు నిద్రించిన వాళ్ళ ఆత్మలు పరదైసులో ఉన్నాయి, వాళ్ళు దేవుని దగ్గర వాళ్ళు విశ్రాంతి పొందుతూ ఉన్నారు. ప్రియులారా, మరి ఇక్కడ దేవదూత మరియను ధైర్యపరుస్తున్నాడు. మరి మీరు ఎందుకమ్మా ఇక్కడ ఈ సమాధిలో ఎందుకు వెతుకుతున్నారు, ఆయన చెప్పాడు కదా, ఆయన 3 రోజుల తర్వాత తిరిగి లేస్తానని చెప్పాడు కదా. అయితే వాళ్ళు మర్చిపోయారు ప్రియులారా. వాళ్ళకి అసలు ప్రభు మాటలు గుర్తు లేదు. ఎందుకంటే వాళ్ళు కళ్ళారా ప్రభుని ఆ హింసలు, ఆయనని ఎంత హింసించబడ్డాడు, ఎలా ఆయన చిత్రహింసలు పొందాడు, ఎలా మరణించారు, వాళ్ళు కళ్ళారా చూశారు కదా. ఆ షాక్లో వాళ్ళు ఉన్నారు, ఆ బాధలో ఉన్నారు, ఆ యొక్క డిప్రెషన్లో. వాళ్ళకి ఏమీ ఆలోచన లేదు, ఏమీ ప్రభు చెప్పిన విషయాలు కూడా వాళ్ళకి ఏమీ గుర్తు లేదన్నమాట. సో ఎందుకంటే ఆ టైంలో అలా జరుగుతుందా అంటే ఎస్ జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా మరి అనుభవించాను. యేసుప్రభు మామూలుగా చనిపోయి ఉంటే అది వేరే బాధ ఉండేది, కానీ వాళ్ళు ఆయనని ఎంత హింసించారు, ఎంత బాధ పెట్టి, ఆయన అణువణువు కూడా ఆయన శరీరం నుంచి రక్తము బయటికి వచ్చింది. ఆయన అసలు ఆకారం లేని వ్యక్తిగా, ఒక సురూపి అయిన వ్యక్తి ఒక కురూపిగా మారిపోయాడు. అలాంటి దృశ్యాలు వాళ్ళు చూశారు. మరి వాళ్ళు ఎంత షాక్లో ఉండుంటొచ్చు ప్రియులారా. కాబట్టి వాళ్ళకి ఏమీ గుర్తులేదు, యేసయ్య చెప్పిన మాటలు కూడా గుర్తులేదు. ఒక 2 అడుగులు ముందుకేసిన తర్వాత మరియ మగ్దలేనాకి దేవుడు యేసు ప్రభు కనిపిస్తున్నారు. అయితే ఆయన ఎలా కనిపించారు, ఒక తోట మాలిలాగా కనిపిస్తున్నారనమాట. అయితే చాలాసార్లు ప్రభు మనకి ప్రభులాగా కనిపించకపోవచ్చు, కానీ వేరే ఒక వ్యక్తిలాగా కనిపిస్తారు. ఎస్, మరి ఒక మనిషిలాగా కనిపించవచ్చు, ఒక పనివాడిలాగా కనిపించవచ్చు, మనం దారిలో వెళ్తుంటే ఒక ప్రయాణికుడిలాగా కనిపించవచ్చు. సో అలాగా మగ్దల మరియ అనుకుంది తోటమాలి అనుకుని, ఒకవేళ ఆయన నీళ్లు పడుతున్నారేమో తెలీదు, అయ్యా నువ్వు నా ప్రభుని చూసావా, ఆయన దేహాన్ని చూసావా, ఆయన ఒకవేళ నువ్వు ఎత్తుకెళ్ళి ఎక్కడ పెట్టావో చెప్పు, నేను ఆయనని తీసుకొని వెళ్తాను అని మగ్దల మరియ చెప్తా ఉంటే ప్రభు ఇంకా అసలు ఆయన ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేకపోయాడు, మరియా అని పిలిచాడు. హల్లెలూయా, ప్రైజ్. ఎంత మరి చూడండి, యేసయ్య మరియకు దర్శనం ఇవ్వడానికి ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన తన శిష్యుల దగ్గరికి వెళ్ళలేదండి. ఆయన కోసం ఏడుస్తూ బాధపడుతూ అక్కడే నిలబడి, సమాధి దగ్గర నిలబడి ఉన్న మరియకు ఆయన దర్శనం ఇచ్చాడు. మరి మనకు తెలుసు, మరి ఎక్కువ
జెంట్స్ మగవాళ్ళ కంటే ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కువ ఏడుస్తారు. చాలా సెన్సిటివ్గా ఉంటారు, సున్నితమైనటువంటి మనసు. అఫ్కోర్స్ బ్రదర్స్ మగవాళ్ళు కూడా బాధపడతారు, వాళ్ళు కఠినంగా ఉంటారని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు బయట పడలేరు, వాళ్ళు మనసులో బాధపడతారు. కానీ లేడీస్ అలా కాదు కదా, వాళ్ళ బాధ ఉంటే బయటకు వచ్చేస్తుంది, వెంటనే ఏడ్చేస్తారు. సో అంత బాధపడుతూ ఆమె ఏడుస్తూ ఉంటే మరి మన ప్రభువుకున్నటువంటి ఒక బలహీనత ఏంటి? ఆయన మన కన్నీరు కారిస్తే ఆయన ఊరుకోలేరు. ఏ తల్లిదండ్రులైనా అంతే కదా, పిల్లలు ఏడిస్తే అమ్మ నాన్న వదిలేసి వెళ్ళిపోతారా అండి? వెళ్ళరు కదా, ముందు ఎవరిని ఎత్తుకుంటారు? ఏడ్చే పిల్లల్ని ఎత్తుకుంటారు కదా. మరి అలాగే మన ప్రభు కూడా, మరి మగ్దల మరియ తన బిడ్డ, తన కుమార్తె తన కోసం వచ్చింది, మరి ఆయన ఆమెకి కనిపించకుండా ఎట్లా వెళ్ళిపోతాడు? సో ఆమెకి కనిపించి దర్శనమిచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎవరిని వెదకుచున్నావు? మళ్ళీ సేమ్ క్వశ్చన్ యేసు ప్రభు అడుగుతున్నారు. ప్రిలారా, పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, మనల్ని మరి ప్రతి ఒక్క బిడ్డను అడుగుతున్నాడు ఆయన. అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? కుమారా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? వై ఆర్ యు క్రయింగ్? మన జీవితంలో మనం చాలాసార్లు ఏడుస్తూ ఉంటాం ప్రిలారా కదా. ఎప్పుడు మనం ఏడుస్తామంటే, మనం కొన్ని చిన్న చిన్న బాధలు తట్టుకుంటాం, కొంచెం దాన్ని బేర్ చేసుకోగలుగుతాము, కొన్ని మనం లోపల బాధపడతాము, బయటికి చూపించుకోము. కానీ ఎప్పుడైతే మన బాధ చాలా ఎక్కువైపోతుందో ఇంకా మనం తట్టుకోలేనటువంటి పరిస్థితి, ఇంకా ఆ టైంలో ఏడ్చేస్తారు. హల్లెలూయా. చాలా వేదన కలుగుతుంది. మనం రహస్యంగా ఏడవచ్చు, కొన్నిసార్లు మనం రహస్యంగా ఏడుస్తాము, ఎందుకంటే ఇంట్లో ఎవరి ముందు ఏడవలేరు, అమ్మ నాన్న ముందు ఏడవలేరు, భార్య భర్త ముందు ఏడవలేరు. మరి ఈరోజు ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది, ఇంట్లో చాలా సమస్యలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తన చెల్లి గురించి ఏడుస్తూ ఉంది. అయితే ఎవ్వరికీ తెలియదు సిస్టర్, మీకోసం నేను మీకు చెప్తున్నాను, మీరు ప్రార్థన చేయండి అని నాకు ఫోన్ చేసి చెప్తా ఉంది. ప్రియులారా, మరి ఎవరి దగ్గర పంచుకోలేనటువంటి విషయాలు మనం కొన్నిసార్లు మనం దేవుడి దగ్గరే చెప్తాము, దేవుని సేవకుల దగ్గర మనము షేర్ చేసుకోగలుగుతాము. ఒకసారి నేను ఇలాగే ప్రాబ్లమ్స్, సేవ చేసే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రియులారా. చాలామంది అనుకుంటారు సేవ చేసేవాళ్ళు టీవీలో వాక్యం చెప్తున్నారు, ఇంత చక్కగా వాక్యం చెప్తున్నారు, ఇంకా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటారు. ఎక్కువ ప్రాబ్లమ్స్ మాకే వస్తాయి ప్రియులారా, ఎక్కువ శోధనలు మాకే వస్తాయి, ఎక్కువ సాతాను యొక్క దృష్టి మా మీదనే ఉంటుంది. ఎందుకంటే మేము ఎంతోమందికి ప్రభుని అందిస్తూ ఉన్నాము, ఎక్కడెక్కడికో వెళ్ళి సువార్త అందిస్తున్నాము, మా ద్వారా ఎంతోమంది మారుతూ ఉన్నారు, రక్షణ పొందుకుంటున్నారు. కాబట్టి సైతానుడు ఎవరిని అడ్డగిస్తాడు? ఎవరైతే దేవుని వాక్యం చెప్తున్నారో వాళ్ళని అడ్డగించడానికి వాడు ట్రై చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ప్రభు ఈరోజు ఒక శుభవార్త చెప్తున్నాడు. నీ జీవితంలో నువ్వు దుఃఖపడుతూ ఉన్నావా? కన్నీరు కారుస్తూ ఉన్నావా? వెతుకుతూ ఉన్నావా? నీ జీవితంలో నీ గోల్ సంపాదించడానికి, ఏదో ఒకటి సాధించడానికి, ప్రభు కోసం సాధించడానికి, నీ కుటుంబాన్ని పైకి తీసుకొని రావడానికి, నీ బిడ్డల గురించి, దేని గురించైనా వెతుకుతూ ఉన్నాం. మన జీవితంలో చాలామంది అందరూ కూడా వెతుకుతూ ఉన్నాం. కొంతమంది డబ్బు సంపాదనలో వెతుకుతున్నారు, ఈ లోక జ్ఞానాన్ని వెతుకుతున్నారు, కొంతమంది జాబ్ వెతుకుతూ ఉన్నారు కదా. ఐఎమ్ సర్చింగ్ ఫర్ జాబ్ అంటూ ఉంటారు కదా, జాబ్ సర్చ్లో ఉన్నాను, జాబ్ వెతుకుతూ ఉన్నాను, ఉద్యోగం వెతుకుతూ ఉన్నాను. దొరుకుతుందా? చాలామందికి జాబ్ దొరకట్లేదు. అబ్బాయిని వెతుకుతూ ఉన్నారు, అమ్మాయికి పెళ్లి చేయడానికి, మరి కుమార్తెలకు మరి అబ్బాయిని ఎతుకుతున్నారు, అబ్బాయిలకి అమ్మాయిని ఎతుకుతున్నారు, మంచి కోడలు రావాలి మాకు అనేసి. జరగట్లేదు. చాలామంది బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు. ఎప్పుడు మా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, ఎప్పుడు వివాహము జరుగుతుంది? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సర్చింగ్, వెతుకుతూ ఉన్నారు. ఇల్లు కొనాలి, ఎక్కడ ఇల్లు కొనాలి, ఎప్పుడు ఇల్లు కొనాలి, ఈ ఇల్లు ఎక్కడ కట్టించాలి వెతుకుతూ ఉన్నారు. మంచి ప్లేస్ కోసం వెతుకుతూ ఉన్నారు. ప్రియులారా, మనం ప్రతి ఒక్కళ్ళం కూడా జీవితంలో దేనికోసమో ఒక దానికోసం మనం వెతుకుతూనే ఉన్నాం. ఆమేన్. అవునా? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నీ జీవితంలో ఏం వెతుకుతా ఉన్నావు? నీవు ఏం పోగొట్టుకున్నావు?
దేనికోసం నువ్వు వెతుకుతా ఉన్నావు? సంతోషం కోసం వెతుకుతున్నావా? సమాధానం కోసం వెతుకుతున్నావా? డబ్బును వెతుకుతున్నావా? పేరు వెతుకుతా ఉన్నావా? నీ కుటుంబంలో మరి నీ బిడ్డలు పైకి రావాలని నీ బిడ్డల కోసం నువ్వు మరి ఎన్నో జాబ్స్ చేయడము, వ్యాపారాలు చేయడము వెతుకుతా ఉన్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని సేవకులు ఏం వెతుకుతున్నారు? ఎవరికి సువార్త చెప్పాలి? ఎక్కడ వాక్యం చెప్పాలి? మరి ఏం వాక్యం చెప్పాలి? ఎలా దేవుని స్తుతించాలి? ఎలా దేవుని మహిమపరచాలి? మరి ఇంకా నేను నా ద్వారా ఎన్ని ఆత్మలు రక్షించాలి అనే దేవుని సేవకులు దేవుని పనులని వెతుకుతూ ఉంటారు. దేవుని కార్యాలు జరిగించాలని వెతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. ఏదైనా కావచ్చండి మీ జీవితంలో మీరు ఏం వెతుకుతున్నారో దేవుడికి తెలుసు. హల్లెలూయా. దేనికోసం మీరు ఏడుస్తున్నారు, దేనికోసం మీరు దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు ఆయనకు తెలుసు. సో ఆయన చెప్తా ఉన్నాడు, అమ్మా, ఆయన అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? సో మన యేసయ్యకి చెప్పాలి, ప్రభా ఇదిగో నా రీజన్, నేను దీనికోసం ఏడుస్తున్నాను. ఒక పేపర్ మీద మీరు రాయండి, ఎందుకు మీరు ఏడుస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, మీ యొక్క బాధకు కారణం ఏంటి, మీ కన్నీటికి కారణం ఏంటి, ఎవరు మిమ్మల్ని ఏడిపించింది, ఎవరు మిమ్మల్ని బాధ పెట్టింది ఎవరు, మీరు రాయండి. రాసి ప్రభువా ఇదిగో ఈ యొక్క అంశాల కోసం నేను ఏడుస్తున్నాను. ఇప్పుడు మన యేసయ్య ఉట్టిగా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగేసి వెళ్ళిపోయేవాడా? కాదండి. పిల్లలు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఐస్ క్రీమ్ కోసం ఏడుస్తారు, చాక్లెట్ కోసం ఏడుస్తారు. ఎందుకు నాన్న ఎందుకు ఏడుస్తున్నావు, ఏం కావాలని అడిగి మమ్మీ ఏం చేస్తుంది, మీరేం చేస్తారు తల్లిదండ్రులుగా? మీ పిల్లలకి అది కొనిస్తారా లేదా? వాళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళు ఏడుపు మాన్పించడానికి ఎందుకు ఏడుస్తున్నారో ఆ వస్తువుని కొనిస్తారు కదా. హల్లెలూయా. మరి మన దేవుడు కూడా మనం దేనికోసమైతే ఏడుస్తున్నామో అది తప్పకుండా మనకి ఇస్తారు. ఆమేన్. హల్లెలూయా. అది మంచిదైతే, అది దేవుని చిత్తమైతే, దేవునికి మహిమకరమైనదైతే ఖచ్చితంగా ప్రభు మనకు ఇస్తారు. ఇది నేను చెప్తున్నటువంటి విశ్వాసంతో చెప్తున్నటువంటి వాక్యం ప్రియులారా. యేసు ప్రభు మరియ కన్నీరు తుడిచేశారు కదా, మరియా అని పిలిచారు. మరియా అని పిలవగానే అరే ఎవరు ఇలా నన్ను పిలిచేది? యేసయ్య నా బోధకుడు, ప్రభువా రబ్బూని అని చెప్పి ఆమె యేసయ్యని పట్టుకోబోయింది ప్రియులారా. అంటే చూడండి, అసలు ఆమె సంతోషానికి ఇంక అవధులు లేవు. ఇంతవరకు దుఃఖం, బాధ, వేదన, అయ్యో యేసయ్య లేరా, ఇంకా యేసుప్రభు చనిపోయారా, ఇదంతా నిజమేనా, కళ అయితే బాగుండేది, అట్లా ఎన్నో ఆలోచనలు వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. కానీ యేసుప్రభు మళ్ళీ ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేసరికి, ఆయన పిలుపు వినేసరికి, ఆయన మాట వినేసరికి ప్రియులారా ఆమె ఎంతో సంతోషంతో నింపబడింది. ప్రభు చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నువ్వు వెళ్ళి నా సహోదరులకు చెప్పు, నేను లేచి ఉన్నాను, మీకంటే ముందుగా నేను గలిలయకు వెళ్తున్నానని నా సహోదరులకి చెప్పు వెళ్ళి అని మరియతో చెప్పాడు. మరి మరియ ఎంత సంతోషంగా ప్రియులారా పరిగెత్తుకొని వెళ్ళింది. అప్పటి వరకు ఆమె ఎలా ఉంది? చాలా నీరసంగా, నిరుత్సాహంగా, ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితిలో, అలా పడిపోతానేమో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉంది తను. అస్సలు కొంచెం కూడా ఉత్సాహము లేదు, సంతోషం లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్యను చూసిందో, పునరుద్ధానుడైన యేసయ్య, మొత్తం కూడా ఆమె ఆ దుఃఖం అంతా కూడా తొలగిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా ఈరోజు మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు ప్రియులారా. నేను ఒక 2-3 సంవత్సరాల నుంచి ఒక తల్లి నాకు ఫోన్ చేస్తూ ఉండేదండి. చాలా బాధపడుతూ ఉండేదన్నమాట. తనకి 2 కుమారులు ఉన్నారు, 2 కూడా సమస్యలో ఉన్నారు. పెద్ద కుమారుడికి వివాహం అయింది, అయినా కూడా తన భార్య వలన ఆయన సమస్యలో ఉన్నాడు. చిన్న బాబుకి యాక్సిడెంట్ అయ్యి ఆయన చేతులు భయంకరమైన ఒక ఆపరేషన్ అయింది ప్రియులారా. అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ దేవుని కృప ఏంటంటే ఆయన లేచి నడవగలుగుతున్నాడు, తిరుగుతున్నాడు పని చేతులతోటి, కొంచెం అయినా తను భోజనం చేయడము అవన్నీ పనులు చేసుకుంటున్నాడు. కానీ మరి తనకి ఇంకా వివాహం కాలేదు, మరి తనకి ఇంకా ఏం జాబ్ లేదు. ఎలా బ్రతుకుతాడు? ఎలాగా నా బిడ్డ దేవుని సేవ చేయాలి, నా బిడ్డ చక్కగా దేవునిలో ఎదగాలి, ఇలా ఆమె ప్రార్థన చేస్తూ ఉంది ప్రియులారా. నాకు ఎప్పుడు కూడా తల్లి ఫోన్ చేసి చెప్తా ఉండేది, అమ్మ చిన్న బాబు కోసం ప్రేయర్ చేయండి అని చెప్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మరి చాలా రోజుల నుంచి ప్రేయర్ చేస్తూనే ఉన్నాము. నిన్నటి రోజు 2 రోజుల క్రితం నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, వాళ్ళ బాబు అంటే ఎప్పుడు ఆయన ప్రేయరు ఇవన్నీ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు.
కానీ ఈ గుడ్ ఫ్రైడేకి ఆయన చర్చికి రావడం జరిగింది. అంతేకాదు ఈస్టర్ పండుగ రోజున ఆయన బ్యాప్టిజం కూడా తీసుకున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నాకున్నాడు చాలు, నేను ప్రభువు కోసం నేను జీవించాలి అని అంటున్నాడంట. ఎంత సంతోషం అండి ప్రియులారా. సో ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, నీ దుఃఖాన్ని నేను సంతోషముగా మారుస్తాను. ఆమేన్. శిష్యులకి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళందరూ గదిలో ఉన్నారు. ప్రభువుని చూసినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందించారు, సంతోషించారు. అప్పటి వరకు ఉన్నటువంటి దుఃఖము, ఆ యొక్క చీకటి మబ్బు అంతా తొలగిపోయింది. ప్రభుని పట్టుకున్నారు. అందరూ కూడా ఆయన చేతుల్లో చేయి వేశారు, ఆయన గాయాల్లో చేయి పెట్టి చూశారు. మరి తోమా విశ్వసించలేదు, కానీ 8 రోజుల తర్వాత మళ్ళీ తోమాకి ఆయన దర్శనమిచ్చాడు గలిలయలో. మరి తోమా ఆయన గాయాలలో చేతులు పెట్టి చూపించారు. అప్పుడు తోమా ప్రభుని నమ్మాడు. హల్లెలూయా. అలా గాయాలను తాకి చూసిన ఆ తోమా గారే మన ఇండియాకి, మన దేశానికి వచ్చాడు, మనకి సువార్త అందించాడు. ప్రియులారా, మరి ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, దేని గురించి నువ్వు ఏడుస్తున్నా, నువ్వు ఏం వెతుకుతున్నా, యేసే నీ జీవితంలో నీకన్నీ ఆయన సాధ్యం చేస్తాడు. నీకన్నిటిని తుడుస్తాడు. నీ గమ్యానికి ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు. నువ్వేం వెతుకుతున్నావో దాన్ని దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించింది గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ జీసస్. మహిమ ఘనతకు పాత్రుడవైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువా, అవును తండ్రి, మరియ మగ్దలీనతోనైనా నువ్వు దర్శనమిచ్చి, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని చెప్పావు. ప్రభా, మా జీవితాలలో కూడా తండ్రి మేము దేనికోసమో ఒక దానికోసం ఏడుస్తూ ఉన్నాం నైనా. ఏదో ఒకటి మేము వెతుకుతూ ఉన్నాం తండ్రి. అయా అది నీ చిత్త ప్రకారం అయితే అయ్యా దానిని మా జీవితంలో దయచేయండి నాయనా. మాకన్నిటిని తుడవండి నాయనా. ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డకు నాయనా ప్రభా, వారి కన్నీరు తుడవమని ప్రార్థిస్తున్నాను నాయనా. వారి దుఃఖాన్ని తీసివేయండి నాయనా ప్రభా. అయ్యా వాళ్ళ జీవితాలలో అద్భుతాలు జరుగును గాక నాయనా. పునరుద్ధానుడైన యేసయ్య మీరు వారికి దర్శనం ఇవ్వండి నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. మగ్దల మరియకి ఎలా దర్శనం ఇచ్చావు తండ్రి. అయ్యా ఇదిగో చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నావు దేవా. మరి మేము నమ్ముతున్నాము నాయనా ప్రభా. ఇంకా ఎవరైతేనైనా నమ్మకం లేకుండా ఉన్నారో, నిన్ను ఇంకా విశ్వసించకుండా ఉన్నారో వాళ్ళందరికీ నేను విశ్వాసము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబానికి రక్షణ దయచేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో అయా అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. కన్నీటికి కారణమైన ప్రతి సమస్య యేసునామములో తొలగిపోనుగాక నైనా. అయా జాబ్ వెతుకుతున్న ప్రతి ఒక్క బిడ్డకు జాబ్ దయచేయండి. బిజినెస్లో లాభము వెతుకుతున్న వారికి లాభం నూరంతల ఫలితం దయచేయండి. వివాహాల కోసం వెతుకుతున్న బిడ్డలకు ప్రభా చక్కటి భార్యను భర్తను దయచేయండి. సంతానము దయచేయండి. స్వస్థత కోసం వెతుకుతున్న వారు హాస్పిటల్ తర్వాత హాస్పిటల్ వెతుకుతున్ననైనా ప్రతి ఒక్క బిడ్డనైనా ఈ సమయంలో ముట్టండి నైనా. వారికి స్వస్థత కలుగునుగాక. నజరేయుడైన యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. దురాత్మ శక్తుల నుంచి, చీకటి శక్తుల నుంచి ప్రభా యేసు నామంలో విడుదల. హల్లెలూయా. నీ సేవ చేస్తున్న ప్రతి ఒక్క గురువుని, కన్యాస్త్రీని ప్రభా, సేవకులను, మాలాంటి సేవకులను ప్రభా నైనా ఇదిగో పర్సన్స్ని మీకు సమర్పిస్తున్నాను ప్రభా. బిడ్డలను అభిషేకించండి నేను. అయా నీ మహిమ కోసం నైనా వారిని గొప్పగా వాడుకోండి. నేను ఆత్మల రక్షణనైనా బిడ్డల ద్వారా జరిగించమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరినీ దీవించినగాక.